ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడు మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 3 సూపర్ బ్లాక్ డీలో అయితే ఉన్నాము. ఈ సూపర్ బ్లాక్ డీలో దాదాపు 33.5 ఎకరాల విస్తీర్ణంలో ఏఎస్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 100 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. లాస్ట్ టైం మనం దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చేసి 2 months బ్యాక్ అయితే ఇచ్చాము. 2 months కి ఇప్పటికి ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ గా రోడ్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఒక లైన్ లో ఉన్న బంగ్లాస్ మొత్తానికి పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి, ఇంటర్నల్ వర్క్స్ కానివ్వండి, మాక్సిమం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. చూడడానికి చాలా వరకు మొత్తం స్ట్రక్చర్ కానివ్వండి అంతా బంగ్లాస్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ ఒకటే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ప్రెజెంట్ ఇక్కడ నిర్మిస్తున్న ఈ 100 బంగ్లాస్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను. అలాగే ఈ సూపర్ బ్లాక్ డి కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడంతా రోడ్డు అయితే వస్తుంది. ఈ రోడ్డుకు సంబంధించి సైడ్ వైపు ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో వచ్చేసి సివేజ్ కి సంబంధించిన మ్యాన్ హోల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. నేను ఈ వీడియోలో సూపర్ బ్లాక్ డి కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, అలాగే ఇక్కడ నిర్మిస్తున్న ఈ 100 బంగ్లాస్ కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఇక్కడ నిర్మిస్తున్న ఏఎస్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. అలాగే అటువైపు ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయి. దాని బ్యాక్ సైడ్ లోనే రాయపూడి విలేజ్ అయితే ఉంటుంది. ఇదంతా ఏంటంటే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 3 సూపర్ బ్లాక్ డి లో అయితే నిర్మిస్తున్నారు. ఈ సూపర్ బ్లాక్ డి కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను. మొత్తం 115 బంగ్లాస్ లో ఇక్కడ కేవలం 100 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. మిగతా 15 బంగ్లాస్ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ పక్కనే నిర్మిస్తున్నారు. అది వచ్చేసి N11 రోడ్ పక్కనే ఉంటుంది. ఈ బంగ్లాస్ వచ్చేసి N12 రోడ్ పక్కనే ఉంటాయి. అలాగే ఇక్కడ నుండి చూడండి, ఇప్పుడు సూపర్ బ్లాక్ డి కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ మొత్తం ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు సివేజ్ కి సంబంధించిన మ్యాన్ హోల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 21.5 మీటర్స్ విడ్త్ తో రోడ్ అయితే వస్తుంది. ఈ సూపర్ బ్లాకుల్లో ఏంటంటే ఇంటర్నల్ గా 21.5 మీటర్స్ రోడ్డు, అలాగే 15.6 మీటర్స్ రోడ్డు, 12 మీటర్స్ విడ్త్ తో ఉండే రోడ్స్ అయితే నిర్మిస్తారు. ఈ రోడ్డుకి సంబంధించిన రైట్ ఆఫ్ వేలో ఏంటంటే ఒక క్యారేజ్ వే అయితే ఉంటుంది. ఆ క్యారేజ్ వే 7 మీటర్స్ విడ్త్ తో అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైపు ఈ ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ మొత్తం చూడండి. ఈ లైన్ లో ఉన్న బంగ్లాస్ అన్నిటికీ పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ప్రతి ఒక్క బంగ్లాకి కాంపౌండ్ వాల్ కానివ్వండి ఇదంతా కంప్లీట్ చేస్తారు. ప్రెసెంట్ ఇప్పుడు ఇంటర్నల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రోడ్లు కానివ్వండి, అలాగే పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు జరుగుతున్నాయి. ఈ సూపర్ బ్లాక్ డి లోనే ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్, ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాసు, అలాగే మినిస్టర్ బంగ్లాసు, ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ బంగ్లాసు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ సూపర్ బ్లాక్ డి లోనే పెరేడ్ గ్రౌండ్ కూడా ఉంటుంది. ఇటంతా మీరు చూడొచ్చు, ఇదంతా అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది. అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో రోడ్డు అయితే వస్తుంది. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో మొత్తం 7 సెక్టార్లు ఉంటాయి. 8 సూపర్ బ్లాకులు ఉంటాయి. సెక్టార్ 1 లో వచ్చేసి 2 సూపర్ బ్లాకులు ఉంటాయి. అలా దాని తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క సెక్టార్ లో ఒక్కొక్క సూపర్ బ్లాక్ చొప్పునైతే ఉంటుంది. సెక్టార్ 1 లో సూపర్ బ్లాక్ ఏ, సూపర్ బ్లాక్ బి అయితే ఉంటుంది. సూపర్ బ్లాక్ ఏ లో అయితే లోక్ భవన్ వస్తుంది. సూపర్ బ్లాక్ బి లో వచ్చేసి సీఎం రెసిడెన్సీ అయితే వస్తుంది. దాని తర్వాత సూపర్ బ్లాక్ సి, దాని తర్వాత సూపర్ బ్లాక్ డి. ఈ సూపర్ బ్లాక్ డి లోనే ఏంటంటే ప్రెసెంట్ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా సూపర్ బ్లాక్ ఈ మొత్తం గవర్నమెంట్ సిటీయే. దాంట్లో ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ ఇవన్నీ ఉంటాయి. గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. అలాగే ఏఎస్ బంగ్లాస్ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 33.37 ఎకరాల విస్తీర్ణంలో 100 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఇందులో 75 సెక్రటరీ బంగ్లాస్ అని చెప్పా కదా. ఒక్కొక్క బంగ్లా 4,000 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇంకా 25 వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు. ఆ బంగ్లా ఒక్కొక్కటి వచ్చేసి 5,000 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇంకా ల్యాండ్స్కేపింగ్ పోడియం ఏరియా వచ్చేసి 2.4 ఎకర్స్ లో అయితే ఉంటుంది.
ఈ బంగ్లాస్‌కి మధ్యలోనే ఒక క్లబ్ హౌస్ అయితే వస్తుంది. దాదాపు 60,000 ఎస్ఎఫ్‌టీతో ఆ క్లబ్ హౌస్ అయితే నిర్మిస్తారు. ప్రెజెంట్ దీంట్లో ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. అంటే రోడ్లకు సంబంధించి అంతా అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. అయి కూడా నేను మీకు చూపిస్తాను. ఈ బంగ్లాస్‌కి సంబంధించి అప్డేట్ ఇచ్చి 2 మంత్స్ అయితే అవ్వొస్తుంది. 2 మంత్స్ అంటే లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పటికి ఇప్పటికి ఏంటంటే ఇక్కడ చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంటర్నల్‌గా రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఈ బంగ్లాస్‌కి బ్యాక్ సైడ్‌లోనే N12 రోడ్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క బంగ్లాకేంటంటే ఫ్రంట్ సైడ్ వైపు హెల్పర్ డోము, అలాగే సెక్యూరిటీ క్యాబిన్ అయితే ఉంటుంది. అలాగే మొత్తం ప్రతి ఒక్క బంగ్లాకి కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. ఈ 2 లైన్‌లో ఉన్న బంగ్లాస్‌కి బ్యాక్ సైడ్‌లో ఒక రోడ్ చూడండి. అలాగే ఈ 2 లైన్‌లో ఉన్న బంగ్లాస్ మొత్తం మీరు చూడొచ్చు. పెయింటింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి చాలా వరకు. కొన్ని బంగ్లాస్‌కి పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మిగతా బంగ్లాస్‌కి ఏంటంటే ఇంటర్నల్‌గా ఫ్లోరింగ్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ ఇయన్నీ జరుగుతున్నాయి. ఈ ఏఎస్ బంగ్లాస్ అంటే ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటారు. అందులో ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఇంకా ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. వాళ్ళకి ఈ బంగ్లాస్ అయితే కేటాయిస్తారు. దాదాపు 4,80,000 ఎస్ఎఫ్టీతో ఈ బంగ్లాస్ అన్నీ నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ వైపు ఉన్న బంగ్లాస్ మొత్తం మీరు చూడండి. స్ట్రక్చర్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడిప్పుడే పెయింటింగ్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశారు. అలాగే కొన్ని బంగ్లాస్‌కి కాంపౌండ్ వాల్ నిర్మించే పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా ఇంటర్నల్‌గా 12 మీటర్స్‌తో విడ్త్‌తో ఉండే రోడ్డుకి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఫ్రంట్ సైడ్ వైపు బంగ్లాస్ అన్నీ ఏంటంటే సెక్రటరీ బంగ్లాసు. వీటికి బ్యాక్ సైడ్‌లో ఉన్న బంగ్లాస్ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు. మొత్తం 115 బంగ్లాస్‌లో ఇక్కడ 100 బంగ్లాస్ నిర్మిస్తున్నారని చెప్పా గదా! మిగతా 15 బంగ్లాస్ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్‌కి పక్కనే నిర్మిస్తున్నారు. అయొచ్చేసి N11 రోడ్ పక్కనే ఉంటాయి. ఇంకా రోడ్డుకి సంబంధించిన వర్క్స్ చూడండి. ప్రెజెంట్ అన్నీ అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ సివేజ్‌కి సంబంధించిన మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేశారు. అలాగే పైప్ లైన్స్ అన్నీ అండర్‌గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఎక్కడైతే అండర్‌గ్రౌండ్ కంప్లీట్ అయిపోయిందో అక్కడేంటంటే ఎంబాంక్‌మెంట్‌తో మొత్తం లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే రోడ్డుకి సంబంధించిన గ్రావెల్ వేసుకొని మొత్తం హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఖాళీ ల్యాండ్ కనిపిస్తుంది చూసారా? అక్కడే క్లబ్ హౌస్ అయితే వస్తుంది. దాదాపు 60,000 ఎస్ఎఫ్టీతో ఆ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. ఇంకా రోడ్ల పరంగా చూసుకుంటే ఏంటంటే, ఈ బంగ్లాస్‌కి ఇంటర్నల్‌గా రోడ్స్ కనెక్టివిటీ ఉంటుంది. అలాగే సూపర్ బ్లాక్ డి పరంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్స్‌తో పరంగా ఏంటంటే, రోడ్డుకి కనెక్టివిటీ ఉంటుంది. ఆ సూపర్ బ్లాక్ డి నుండి ఏంటంటే, మళ్ళీ ట్రంక్ రోడ్‌లకి కనెక్టివిటీ ఉంటుంది. అలా ఒక రోడ్ నుండి ఇంకో రోడ్డుకి కనెక్టివిటీ అయితే ఉంటుంది. అలాగే ఈ 2 బంగ్లాస్‌కి బ్యాక్ సైడ్‌లో కొంచెం ఖాళీ ల్యాండ్ ఉంది చూసారా? అక్కడేంటంటే, ఒక మినీ పార్క్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి క్లబ్ హౌస్ నిర్మించే ప్రాంతం కూడా మీరు చూడొచ్చు. వీటికి బ్యాక్ సైడ్‌లో కనిపిస్తున్నయి వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు. అది ఒక్కొక్క బంగ్లా వచ్చేసి 5,000 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఈ బంగ్లాస్ నిర్మాణ పనులొచ్చేసి కేఎంవి కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. అలాగే ఈ సూపర్ బ్లాక్ డీకి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ వచ్చేసి మెయిల్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న బంగ్లా వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు. ఈ బంగ్లా ఇది. ఇదొక మోడల్ బంగ్లా అన్నమాట. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్‌కి అపోజిట్ వైపు కూడా రోడ్డు నిర్మాణ పనులైతే స్టార్ట్ అయినియి. ఇప్పుడిప్పుడే ఐసీటీ లైన్స్ అయన్నీ అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి.
ప్రతి ఒక్క బంగ్లాకి ఆపోజిట్‌లో చూడండి హెల్పర్ రూమ్స్ ఉన్నాయి. అలాగే సెక్యూరిటీ క్యాబిన్ కూడా నిర్మిస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్క బంగ్లాకేంటంటే కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. ఈ అన్ని బంగ్లాసు జీ+1 స్ట్రక్చర్‌తో అయితే నిర్మిస్తున్నారు. ఈ బంగ్లాస్‌కి పక్కనే ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయి. అక్కడ మొత్తం 6 టవర్‌లయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి బంగ్లాస్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో. స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ప్రతి ఒక్క బంగ్లా క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.